శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ నారద పురాణాంతర్గతంగా ఈరోజు మీకు కాశీ క్షేత్ర మహాత్యం అనే అంశం గురించి వివరించబోతున్నాను. కాశీ క్షేత్రం మానవుల కర్మ బీజాన్ని శమింపచేసి అందరికీ సద్గతిని ప్రసాదిస్తుంది. ఈ నగరం పూర్వం వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అసలు వైష్ణవ క్షేత్రం కాని చోట ఎవరికి మోక్షం అనేది లభించదు. సర్వ ప్రాణులకి ఈ కాశీ నగరం మోక్షాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు పరమేశ్వరుడు సకలలోక సృష్టికర్త తన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న పితామహుణ్ణి చూడటానికి బయలుదేరాడు. బ్రహ్మలోకాన్ని చేరిన శివుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి నుంచున్నాడు. ఆ సమయంలో బ్రహ్మ తన 4 ముఖాలతో 4 వేదాల్ని పఠిస్తున్నాడు. అది చూసి శంకరుడు ఎంతో ఆనందించాడు. అయితే బ్రహ్మ 5వ తల మాత్రం చాలా నిర్లక్ష్యంగా చూస్తోంది. అది గ్రహించాడు శంకరుడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. వెంటనే తన చిటికన వేలి గోరుతో ఆ 5వ తలని తెంచేశాడు. తెగిన బ్రహ్మతల శివుడి చేతికి అంటుకుని అలాగే ఉండిపోయింది. ఆయన ఎంత ప్రయత్నించినా ఆ తల తన చేతిని వదల్లేదు. ఎలాగైనా ఆ తల వదిలించుకుందామని అక్కడి నుంచి బయలుదేరాడు శివుడు. ఎంత తిరిగినా ఆ తల ఊడలేదు. చింతాక్రాంతుడైన శంకరుడు వెంటనే శ్రీహరిని స్మరించాడు. శంకరుడి పిలుపు విని శ్రీహరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బాధపడుతున్న శంకరుడితో, శంకరా, నీవు బ్రహ్మతల తెంచి బ్రహ్మహత్యని చేసిన వాడివయ్యావు కనుక స్వయంకృతాపరాధ ఫలాన్ని కొన్నాళ్ళు నీవు అనుభవించక తప్పదు. అది అనివార్యం. 100 జన్మలెత్తినా కర్మఫలం అనుభవించాల్సిందే. శంకరా, నిన్ను చూస్తే నాకు చాలా బాధ కలుగుతోంది. నీవు సకల లోకాలకి గురువువి, అందరికీ ధర్మాన్ని ఉపదేశించిన వాడివి. నీవి ఘోరం చేయటం దురదృష్టం. ఈ బ్రహ్మహత్యా పాతకం నిన్ను వెన్నంటే వస్తుంది కనుక నీవు ఒకే చోట నిలవకుండా 12 సంవత్సరాల పాటు సంచరిస్తుండాలి. నీ చేతిలో ఉన్న కపాలంతో భిక్షను స్వీకరిస్తూ పుణ్యతీర్థాల్ని దివ్యక్షేత్రాల్ని సేవించు. అలా చేస్తేనే నీ పాపం ప్రక్షాళనమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీహరి మాట ప్రకారం శంకరుడు ఆనాటి నుంచి అన్ని పుణ్యతీర్థాలకి తిరగటం ప్రారంభించాడు. అలా అన్ని లోకాలలో సంచరిస్తూ శ్రీ మహావిష్ణువును నుంచి భిక్ష స్వీకరించాలనుకున్న శంకరుడు వైకుంఠ ద్వారాన్ని చేరాడు. ద్వారం దగ్గర నిలబడి శ్రీహరి, నాకు భిక్షని ప్రసాదించు అని అర్థించాడు. వెంటనే భిక్షని స్వీకరించమని శ్రీహరి తన కుడి చేతిని చాచగా శంకరుడు ఆ చేతిని తన త్రిశూలంతో ప్రహరించాడు. త్రిశూలం దెబ్బకి శ్రీహరి చేతికి పెద్ద గాయమయ్యింది. ఆ గాయం నుంచి భయంకరంగా 3 రక్తపు దారాలు బయలుదేరాయి. ఆ దారల్లో ఒక రక్తధార శంకరుడి కపాలంలో పడగా, 2వ దార ఆయన ముఖం మీద, 3వ దార జలంలో పడ్డాయి. పవిత్రమైన ఆ 3 రక్తధారల్ని పరమేశ్వరుడు 3 సంవత్సరాలు సేవించి కొంత సంతృప్తి పడి పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకున్నాడు. కురుక్షేత్రానికి చేరిన శంకరుడు అక్కడున్న బ్రహ్మకుండలంలో 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా స్నానం ఆచరించాడు. అలా 3 సంవత్సరాలు చేసేసరికి ఆయన చేతికంటిన కపాలం సగం ఊడింది. దానితో ఆనందించిన శంకరుడు మరింత భక్తితో శ్రీహరిని ధ్యానించసాగాడు. ఒకనాడు శ్రీహరి ప్రత్యక్షమై, శంకరా, ఇక్కడి నుంచి పరమ పవిత్రమైన కాశీ క్షేత్రానికి వెళ్ళు. అది పాపనాశ క్షేత్రం, నా దివ్యస్థలం. నీకక్కడ శుభం జరుగుతుంది అని చెప్పి వెళ్ళాడు. శంకరుడు వెంటనే కురుక్షేత్రం నుంచి బయలుదేరి అవిముక్త క్షేత్రమైన కాశీనగరానికి చేరుకున్నాడు.
ఆయన కాశీసీమలో ప్రవేశించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యం! అప్పటిదాకా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరించి వస్తున్న బ్రహ్మహత్య అక్కడే ఆగిపోయింది. పాపనాశన క్షేత్రమైన కాశీలోకి ప్రవేశించలేకపోయింది. అది గ్రహించిన శంకరుడు ఎంతో ఆనందించాడు. తనకి కాశీనగరంలో నివసించేందుకు అనుమతిని ప్రసాదించమని ఆ క్షేత్ర నివాసి అయిన శ్రీహరిని ఇలా స్తుతించాడు. శంకరుడు చేసిన శ్రీహరి స్తుతి. ఓ జగదీశ, నాథ, విష్ణు, జగదానంద నిధాన, వేదవేద్య, మధుమదన, నృసింహ, పీతాంబరధారి, గరుడవాహన, మాధవ, ఆదిదేవ, గోపనాయక, రమేశ, రాధాపతి, దేవేశ, సకలకామపూర, కృష్ణ జయము జయము. సురవర వరుణ సాగర, ఆర్తినాశక, పుండరీకాక్ష, ఆదిపతి, విభో, పరేశ, యదుకుల తిలక, సాగరవాస, శౌరి, పర్వతోద్ధార దక్ష, ధనుర్ధారి, కలికలు శాపహరణ, పద్మపాద, గృణద, ఆత్మప్రద, కూర్మ, వామన, వరాహ, నృసింహ, పరశురామ, యజ్ఞరూప, కాలాశీతవస్త్రధారి, బుద్ధిరూప, కల్కి, భవభయహరణ, భక్తవశ్య, గోపాలక, ప్రణతోద్ధారక, పుణ్యకీర్తినామ, భూభారహరణ, దేవపూజ్య, ప్రకృతిశ, జగన్నివాస, రామ, గుణ విలసచ్చరాచరేశ, త్రిగుణాతీత, సనాతన, అగ్రపూజ్య, నిజజన పరిరక్షిత, అంతకరిపు, కమలపాద, సుందర, పద్మనాభ, కమలకర, కుశేషయాది, వాసప్రియ, కామానన, త్రిగుణాధీశ, త్రిమూర్తివరద, పాపాహరణ, రఘునాథ, దురితాపహరణ, త్రిగుణవ్యాప్త జగత్, త్రికాలదక్ష, ధనుజకుల వినాశనైక కర్మ, అనఘరూఢ, ఫణేశ, కంసనాశ, సూర్యశ్చంద్రనేత్ర, ప్రగల్భచేష్ట, ధ్వాంతహరణ, నవజలద శ్యామదేహ, లక్ష్మీనాథ, యజ్ఞరూప, యజ్ఞధర, మాతృబద్ధధామ, నవనీత ప్రియ, గోపీజన ప్రియ, అగబక, ఋషికేశి, పూతనాంతక, త్రిశిరోవాలి, దశ్యాసభేదక, నరకపుర వినాశన, బాణబాహుచ్ఛేదక, త్రిపురారి పూజ్య, సుధామమిత్ర, సంసారతరణ, అహిత్ర పాదపద్మ, ప్రకటైశ్చర్య, పురాణ పురుష, ఆజానుబాహు, బహుజన్మ పుణ్యప్రాప్య, మంగళార్హ, శృతివేద్య, శృతిధామ, శాంత, శుద్ధ, వరద, వరేణ్య, నీ పాదపద్మములను శరణు పొందితిని. పాపపీడితుడనగు నన్ను కాపాడుము. నాకు సద్గతిని ప్రసాదించువారు నీకంటే ఇతరులు లేరు. నా ప్రార్థనచే ప్రసన్నుడవు కమ్ము. ఈ విధంగా శంకరుడు స్తుతించగానే జగన్నాథుడైన శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. దివ్యమంగళకారుడైన స్వామికి శంకరుడు భక్తిపూర్వకంగా నమస్కరించగా, మరి ప్రేమతో, శంకరా, నీ స్తుతి నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. చక్రధార, నా ప్రార్థన విని ప్రత్యక్షమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా నన్ను వెంటాడిన బ్రహ్మహత్య పాప వినాశన కారకమైన నీ దివ్య కాశీలోకి రాలేకపోయింది కనుక నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకీ క్షేత్రాన్ని దానం చేయి. నేనిక్కడ నుంచి వెళ్ళిపోతే తిరిగి ఆ బ్రహ్మహత్య నా వెంట పడుతుంది. నేను ఈ క్షేత్రంలో నివసిస్తే ముల్లోకాల చేత పూజలందుకుంటాను. నా మాట మన్నించి నాకీ వరాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. రమావల్లభుడైన శ్రీహరి శివుడి విన్నపాన్ని మన్నించి అప్పటిదాకా తాను కొలువున్న క్షేత్రాన్ని శివుడికి శాశ్వత నివాస స్థానంగా ఇచ్చేశాడు. ఆనాటి నుంచి కాశీక్షేత్రం హరిక్షేత్రంగా కాక శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం విష్ణుక్షేత్రంగా ఉన్న కాశీలో మాధవుడి రూపంలో శ్రీహరి కొలువుండేవాడు. ఒకనాడు ఆయన కంటి బిందువు నుంచి నీరు కారి అదే బిందువు సరోవరంగా ఏర్పడింది.
ఆ సరోవరంలో వృషభధ్వజుడైన శంకరుడు స్నానం చేశాడు. అంతే. అప్పటిదాకా ఆయన చేతిని అంటిపెట్టుకున్న బ్రహ్మ కపాలం ఒక్కసారిగా ఊడి పడిపోయింది. ఆనాటి నుంచి ఆ బిందు సరోవరానికి కపాలమోచన తీర్థమనే పేరు వచ్చింది. ఆ సరస్సునే బిందు మాధవ సరస్సు అని కూడా అంటారు. బ్రహ్మ కపాలం తొలగిపోగా ఎంతో సంతోషించిన శివుడు ఆనాటి నుంచి పరమ పావనమైన కాశీక్షేత్రాన్ని తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. ఇక్కడ కొలువైన శంకరుణ్ణి అన్ని లోకాల వారు సేవించసాగారు. 10,000 సూర్యుల కాంతితో వెలుగొందే శంకరుడు కాశీవాసిగా విఖ్యాతి చెంది అందర్నీ రక్షిస్తున్నాడు. కాశీక్షేత్రంలో స్నానం, జపం, పూజ, దానం ఇలాంటివేవీ విధిగా చెప్పబడలేదు. కేవలం ఇక్కడ మరణిస్తే చాలు వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. భోగులకి, యోగులకి మోక్షాన్ని ప్రసాదించే అవిముక్త క్షేత్రం కాశీ. ఈ దివ్య క్షేత్రాన్ని కర్మనాశనం కోసమే శ్రీహరి నిర్మించాడు. ఇక్కడ మరణించిన వారు పరమ భయంకరమైన యమయాతనలు అనుభవించరు.